హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆపరేషన్ కగార్‌ని ఆపాలని మావోయిస్టులతో శాంతి చర్చలకు రావాలని చెప్పేసి నారాయణమూర్తి గారైతే డిమాండ్ చేయడం జరిగింది. సో, ఇవాళ ఒక మహాధర్నా జరిగింది. ఈ మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ మావోయిస్టుల పైన ఎన్‌కౌంటర్‌లు సబబు కాదు. వాళ్ళతో శాంతి చర్చలు జరిపి ఈ ఆపరేషన్ కగార్‌ని ఆపాలని చెప్పేసి కూడా ఆయన మరోసారి పిలుపునిచ్చారు. అంతకుముందు ఒక ఈవెంట్‌లో కూడా ఆయన ఇదే విధమైన కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అంటే మనకు తెలుసు ఆపరేషన్ కగర్‌ని బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేషన్ కగర్ పేరుతో మావోయిస్టుల పైన ఎన్‌కౌంటర్‌లు జరుగుతున్నాయి. గత 2, 3 నెలల నుంచి కూడా ఛత్తీస్‌గఢ్ అడవుల్లో, ఈ కర్రెగుట్ట ప్రాంతాల్లో, తెలంగాణ, ఆహ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ఈ అడవుల్లో చాలా మంది మావోయిస్టుల పైన ఎన్‌కౌంటర్‌లు జరుగుతున్నాయి. అంటే 2026 మార్చి 30 కల్లా నక్సల్ ముక్త భారత్‌గా తీర్చిదిద్దడమే ఈ ఆపరేషన్ కగర్ లక్ష్యం అంటూ అమిత్ షా గారు కూడా ప్రకటించేశారు. సో, ఒక్క నక్సలైట్ కూడా ఉండకూడదు దేశంలో అని చెప్పేసి కూడా ఆయన ఈ ఆపరేషన్ కగర్‌ని స్టార్ట్ చేసి, ఆ దిశగా మొత్తం కేంద్ర బలగాల్ని రంగంలోకి దించి, అడవుల్లో వాళ్ళని మోహరించి, ఈ మొత్తం మావోయిస్టులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని వెతికి పట్టుకొని కాల్చేసే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ రకంగా చాలా ఎన్‌కౌంటర్‌లయితే గత కొంతకాలం నుంచి కూడా చూస్తున్నాం జరుగుతూ వస్తున్నది. ప్రతి ఎన్‌కౌంటర్ అప్పుడు ఒక 20-30 మంది మావోయిస్టులు చనిపోతున్నట్లుగా కూడా వార్తలొస్తున్నాయి. అందులో కీలక నేతలు కూడా రీసెంట్ టైమ్‌లో చనిపోవడం మనం చూస్తాం. నంబాల కేశవరావు గారు, సుధాకర్ గారు, హడెల్లి గారు ఇలా చాలా మంది కీలక నేతలు కూడా చనిపోయారు. ఇది మావోయిస్ట్ మూవ్‌మెంట్‌కే పెద్ద దెబ్బ అని కూడా చాలా మంది విశ్లేషకులైతే అభిప్రాయపడుతున్నారు. సో, ఈ లెక్కను చూసుకుంటే మళ్ళీ మావోయిస్టులు అనే వాళ్ళే లేకుండా పోతారని చెప్పేసి కూడా అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కీలక నేతలు పోయినప్పుడు మళ్ళీ నాయకత్వం పుట్టుకురాదు. సో, ఈ కీలక నాయకులుగా వీళ్ళు మారడానికే చాలా సంవత్సరాలు పడతాది. మళ్ళీ యువ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆహ్, సీనియారిటీ సంపాదించి మావోయిస్ట్‌లో కీలక నేతలుగా ఎదగడానికి చాలా టైం పడుతుంది. సో, ఆలోపే ఈ మొత్తం ఎన్‌కౌంటర్‌లు జరిగి వీళ్ళు లేకుండా పోయే అవకాశం కూడా ఉంది. సో, ఈ లెక్కను చూసుకుంటే మరి ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో 2026 మార్చ్ కల్లా నక్సల్ ముక్త భారత్‌గా మారే అవకాశం ఉందని కూడా చాలా మందైతే అభిప్రాయపడుతున్నారు. సో, ఈ నేపథ్యంలోనే అటు ప్రజా సంఘాలు అండ్ మావోయిస్టులు శాంతి చర్చలకు రావాలని జెప్పేసి కూడా కోరుతున్నారు. సో, మావోయిస్టులు అంతకుముందు కూడా 2 సార్లు లేఖలు రిలీజ్ చేశారు. శాంతి ఒప్పందానికి మేము రెడీ. మాతో ఒక్కసారి శాంతి చర్చలు జరపాలని జెప్పేసి కూడా వాళ్ళు కోరారు. కాకపోతే దీన్ని ఏమాత్రం కూడా సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఇక్కడ బండి సంజయ్ గారు కూడా చర్చలంటూ ఉండవు. ఆహ్, ఇది కంటిన్యూ అవుతుందని జెప్పేసి కూడా ఆయన కూడా మాట్లాడడం చూసాం. అయితే దీనిపైన ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ధర్నాలు నిర్వహించారు. పలు మీటింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద ఎత్తున దీన్ని తీసుకెళ్ళి ఆహ్, దీన్ని ఆపాలని జెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం కూడా చూస్తూ ఉన్నాం. సో, ఇవాళ కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్‌లో ఒక మహాధర్నా జరిగింది. సో, ఇక్కడ నారాయణమూర్తి గారు, ఎమ్మెల్సీ కోదండరామ్ గారు, పలు నాయకులు, ప్రజా హక్కుల నేతలందరూ కూడా అటెండ్ అయిపోయారు. సో, అక్కడ నారాయణమూర్తి గారు మాట్లాడుతూ ఈ ఆపరేషన్ కగార్‌ని ఆపాలి. ఆహ్, దీన్ని మావోయిస్టులతో శాంతి చర్చలకు కూడా రావాలని జెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. ఆయన మరింత కూడా మాట్లాడుతూ, ఇప్పుడు ప్రశ్నించే వారిని నక్సలైట్‌లుగా ముద్ర వేసేస్తున్నారు. ఇది సరికాదు. ప్రజా సమస్యల మీద గళం ఎత్తిన వాళ్ళని అన్నలు అని కూడా పిలుస్తున్నారు. తప్పులు చేసిన వారి పట్ల మౌనంగా ఉన్న వాళ్ళని మాత్రం ఏమనట్లేదు. అంటే అడిగినవాడు నక్సలైటు, అడగనివాడు ఆల్ రైట్ అంటూ ఒక డైలాగ్ కూడా విసిరేశాడు. ఇది ఏమాత్రం సరికాదు. సో, మావోయిస్టుల పైన ఎన్‌కౌంటర్‌లు ఏవైతే జరుగుతున్నాయో వాటిని మీరు ఆపాలి. సో, వాళ్ళతో శాంతి చర్చలకు రావాలి అని చెప్పేసి మరోసారి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ ఎమ్మెల్సీ కోదండరామ్ గారు కూడా మాట్లాడుతూ దీన్ని ఆపాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ ఎన్‌కౌంటర్‌లలో ఆదివాసులు ఎక్కువగా నష్టపోతున్నారు. మొత్తం అటవీ సంపదని కార్పొరేట్‌లకు దానం చేసేస్తున్నారు. అదానికి, అంబానీకి అప్పజెప్పేస్తున్నారు. వాళ్ళక్కడున్న ఖనిజాలని దోచుకుపోతారు. సో, ఈ నేపథ్యంలోనే అన్నలు అడ్డమొస్తున్నారు నక్సలైట్‌లు కాబట్టే వాళ్ళపైన ఇటువంటి ఎన్‌కౌంటర్‌లు జరుగుతున్నాయని జెప్పేసి ఆయన కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. సో, వీటిని ఆపాలి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఎక్కువగా ఆదివాసులే చనిపోతున్నారు. సో, ఇది ఆపాల్సిన అవసరం ఉంది. శాంతి చర్చలకు కేంద్రం రావాల్సిన అవసరం ఉందని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అలా చాలామంది ఆహ్, ప్రజా హక్కుల నేతలు ఇలా నాయకులు మాట్లాడి దీన్ని ఆపాలని జెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. కాకపోతే ఇలా డిమాండ్‌లు మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చూస్తుందని చూడాలి. ఎందుకంటే అంతకుముందు కూడా ఈవెన్ పొలిటికల్ లీడర్స్ కూడా కేసీఆర్ గారు కూడా వరంగల్‌లో సభలో మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. మావోయిస్టుల పైన ఎన్‌కౌంటర్‌లనేవి ఆపరేషన్ కగార్ అనేది ఏమాత్రం సరికాదు. దాన్ని ఆపాలి అని జెప్పేసి కేసీఆర్ గారు కూడా బహిరంగ సభలో అంతమంది ముందు కూడా ఆయన ఒక పిలుపునిచ్చారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఇది ఆపాల్సిన అవసరం ఉందని జెప్పేసి ఆయన కూడా కోరారు. సో, ఈ విధంగా నాయకులు కూడా
పెద్ద ఎత్తున దీన్ని విమర్శిస్తున్నప్పటికీ అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని అసలు ఆపేసే ప్రయత్నం గానివ్వండి, ఆ ఆలోచనని కూడా తీసుకోవట్లేదని జెప్పేసి కూడా వాళ్ళు వాపోతున్నారు. సో, వాళ్ళ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో 2026 మార్చి 30 కల్లా నక్సల్ ముక్త భారత్‌గా చేయడంని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, ఆ దిశగానే వాళ్ళు అడుగులు వేస్తున్నారు గానీ, శాంతి చర్చలకు గానివ్వండి, లేకుంటే ఆహ్, వీళ్ళతో శాంతి చర్చలకు గానివ్వండి, లేకుంటే నక్సలైట్‌ల పైన ఎన్‌కౌంటర్‌లు గానివ్వండి, వీటిని ఆపేసే ఉద్దేశ్యమే వాళ్ళకి లేదు అని జెప్పేసి కూడా పౌర సంఘాలు పెద్ద ఎత్తున వాళ్ళైతే విమర్శలు చేయడం చూస్తున్నాం. సో, మరి ఇది ఆగుతుందా ఆపరేషన్ కగర్ లేదా అనేది ఒక పెద్ద చర్చకైతే దారితీస్తుంది. సో, ఒక వైపున బీజేపీ అయితే ఏమాత్రం కూడా దీన్ని పట్టించుకోనట్టుగానే కనిపిస్తుంది. అది బండి సంజయ్ గారి వ్యాఖ్యల్లోనే అర్థమైపోయిందని కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. మరి ఎంత పెద్ద ఎత్తున డిమాండ్స్ వచ్చినప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేది ఇది ఏ మేరకు ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది అని చెప్పేసి కూడా క్వెషన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. సో, ఏదేమైనా ఈ ఆపరేషన్ కగర్ అయితే ఆగేలా అయితే కనిపించట్లేదు. ఆ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ వ్యవహారం మనకు కనబడట్లేదు కాబట్టి ఖచ్చితంగా జా మార్చి 30, 2026 కల్లా మొత్తం నక్సల్ ముక్త భారత్‌గా వాళ్ళు తీర్చిదిద్దుతారు. అక్కడున్న అటవీ సంపద మొత్తాన్ని కూడా అదానికి, అంబానీకి అప్పజెప్పేస్తారని జెప్పేసి కూడా కొంతమంది విశ్లేషకులైతే అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే దీన్ని ఆపాలని జెప్పేసి వీళ్ళు పిలుపునిస్తున్నారు. మరి వీళ్ళ పిలుపు ఏ మేరకు అది వర్కౌట్ అవుతుందో చూడాలి. సో, ఇంకా కూడా ఎన్‌కౌంటర్‌లయితే కంటిన్యూ అవుతున్నాయి. మొన్నే చాలా మంది కీలక నేతలు చనిపోయారు. యువ నేతలు కూడా చనిపోయారు. సో, ఇంకాస్త ఎక్కువ ఆహ్, ఈ ఎన్‌కౌంటర్‌లు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా కౌంటర్‌లు చేయడం మొదలుపెట్టారు. ఆ మధ్య ఒక పోలీస్ వెహికల్‌ని పేల్చేసి ఒక ఏసీపీని చంపేయడం జరిగింది. అంటే అటువైపు నుంచి పెద్ద ఎత్తున వీళ్ళపైన ఎన్‌కౌంటర్‌లు జరుగుతున్నప్పుడు వీళ్ళు కూడా కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలోనే ఒక ఏసీపీని చంపేశారు. ఆ రకమైన ప్లాన్స్ చేస్తున్నారు. సో, అది కూడా పోలీసుల్లో ఆగ్రహం నింపింది. ఇప్పుడు మరింత వాళ్ళు మావోయిస్టులని అతి తొందరగానే ఫినిష్ చేసే ఆలోచనలో పడ్డట్టుగా కూడా వార్తలొస్తున్నాయి. మరి ఏదైతే ఈ ఆపరేషన్ కగర్ ఉందో అది ఇంకాస్త తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరి ఇది ఏ మేరకు వెళ్తుంది? ఆహ్, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రజా సంఘాల అండ్ వీళ్ళ డిమాండ్స్‌ని పట్టించుకుంటుందా లేదా? మరి ఆపరేషన్ కగర్‌ని ఆపేసే ఆలోచన చేస్తుందా లేదా? అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్. మరి చూడాలి ఫ్యూచర్‌లో ఈ ఆపరేషన్ కగర్ విషయంలో ఎటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది? తీసుకుంటుందా లేదా? శాంతి చర్చలకు వస్తుందా లేదా? లేకుంటే దీన్ని వాళ్ళ నిర్ణయం మేరకు కంటిన్యూ చేస్తుందా అని చెప్పేసి చూడాలి. మరి ఏ మేరకు ఇటు ప్రజా సంఘాలు